ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే స్పైసీగా టేస్టీగా మసాలా పాస్తా చేస్తే బయట ఫుడ్ మర్చిపోతారు. చాలా ఈజీ రెసిపీ, కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికి నచ్చే రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా ఇందులో అయితే పాస్తా వేసుకోవాలి. పాస్తాని అయితే సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పాస్తా అనేది ఫ్రీగా వస్తుంది. వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మరొక బాణి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన గార్లిక్, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే క్యాప్సికమ్ అలాగే టొమాటోలు కూడా వేసేసుకోవాలండి. ఇలాగా మొత్తం వెజ్జీస్ వేసుకొని వీటిని అయితే ఫ్రై కానివ్వాలి కొద్దిసేపు అయితే. ఇక ఇందులోనే సాల్ట్ అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇక వెజ్జీస్ అయితే సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇదైతే కాస్త కుక్ అయింది అన్నప్పుడు ఇక ఇందులో అయితే ధనియా పౌడర్, అలాగే చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా అయితే గరం మసాలా పౌడర్, కొద్దిగా అయితే సొంటి మిరియాల పొడి అలా అయితే వేసేసుకుంటున్నానండి. నేను పాస్తా మసాలా లేదా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే చాట్ మసాలా వేసుకున్నాను. ఇక వీటిని అయితే వేసేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులో అయితే టమాటో సాస్ వేసుకోవచ్చు, బట్ నేను టమాటో కొద్దిగా ఎక్కువ వేసాను కాబట్టి సాస్ ఏం వేసుకోవట్లేదు. సో ఇక ఇందులోనే వాటర్ వేసేసుకొని దీన్ని అయితే కాస్త ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఆయిల్ బయటికి వచ్చింది అంటే వెజ్జీస్ అన్ని ఉడికినట్టే. సో ఇంకా ఇందులో అయితే మనం ముందుగా ఉడికించుకున్న పాస్తా ఉంది కదా, వాటిని అయితే వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రీగా ఉంది ఆయిల్ వేసుకోవడం వల్ల. ఇలాగా వేసుకొని ఇంకా హై ఫ్లేమ్ లో అయితే వీటిని టాస్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, మనకు పాస్తా తగినంతనే నేను వాటర్ కూడా వేసుకున్నాను కాబట్టి మనకు దీనికైతే సరిపోతుంది. సో క్వాంటిటీ మనం పాస్తా వేసుకున్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. పాస్తాని అయితే 2 minutes హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ మసాలా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్ గా కొత్తిమీర అండ్ మనం నిమ్మకాయ పిండుకోవడమే. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా అండ్ ఈజీగా ప్రిపేర్ అవుతుంది మన రెస్టారెంట్ స్టైల్ మసాలా పాస్తా అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ నచ్చే రెసిపీ. అండ్ మీకు నచ్చిందా? ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఫైనల్ గా ఇంకా ఆనియన్ రింగ్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.